అసలు ఈ మధ్య కాలంలో ఈ మాత్రమే అవగాహన అసలు ఇంతకుముందు అసలు నార్త్ ఈస్ట్ అసలు మనం సంబంధం లేకుండా చూసాం. సంబంధం లేదు అని చూడటం ఒకటైతే అది మన భూభాగం కాదనే భావనలో ఉండేవాళ్ళం. కరెక్ట్. ఇవాళ దాన్ని మొన్న మధ్య ఒక వీడియో చూసారా సార్? ఒక నాగాలాండ్ నుంచి ఒక యూత్, ఒక అతను 25 years, మమ్మల్ని చైనా వాళ్ళు కబ్జా పెట్టుకోవాలని చూస్తున్నారు, మమ్మల్ని రక్షించండి, మేము భారతదేశం వాళ్ళు, మేము ఇక్కడే పుట్టాం, మా శ్వాస భారతదేశం, మా మరణం కూడా ఇక్కడే జరగాలి అని చెప్పి వీడియో చేసి, లేకపోతే ఇదే చివరిసారి నేను జై భారత్ అంటాం, తర్వాత రేపటి నుంచి జై బీజింగ్ అనాలేమో అని ఒక వీడియో రిలీజ్ చేశాడు. అవును అంటే బాధాకరమైన విషయం. అంటే వాళ్ళు నేషనలిస్టులు ఉన్నారు అక్కడ. సో ఇది ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది బాధ్యత గవర్నమెంట్స్దే, నేషనలిస్ట్ని. ఇప్పుడు అంతిమంగా ఈ విషయంలో మరి మేఘాలయ, అస్సాం కూర్చొని ఏమైనా మాట్లాడుకుంటే, గవర్నమెంట్స్ మధ్య కోఆర్డినేషన్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ బలగాల్ని పంపించింది. ఇప్పటి వరకు అయితే పరిస్థితి సద్దుమణిగింది ఈ రోజున్న లెక్క ప్రకారం. అంటే నిన్నటి వరకు కూడా కొంత అన్రెస్ట్ ఉండింది, బట్ ఇప్పుడైతే కొంచెం కామ్ అయిపోయింది అని తెలుస్తోంది. అయితే ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే అండి, సడన్గా నేను కాశ్మీర్ పోయినప్పుడు ఇట్లా మాట్లాడేది. ఎవరైనా అడిగామనుకోండి కాశ్మీర్లో ఆప్ కైసే ఠీక్ హైనా, అభితో కుछ ప్రాబ్లం నహీ హైనా అంటే, అబ్ తో ఠీక్ హై, 1 घंटे के बाद क्या होता है पता नहीं, ఇది వాళ్ళు చెప్పే సమాధానం. ఎవరినని నాది చెప్తారు. అంటే వాళ్ళు మాహోల్ 1 घंटे में एक నార్మల్ ఇన్సిడెంట్ పూరా జలా దేంగే అని అట్లా వాడతారు అనమాట. మొత్తం మంటలు రేపుతుంది ఒక సెకండ్లో. అంటే అట్లాంటి సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు మణిపూర్లో కూడా మనం చూసినప్పుడు సార్, ఒక 1 year మణిపూర్ చిన్న కారణాలతోటి పెద్దగా అయిపోయింది. అది పంతాలకు పోవడం వల్ల డ్రోన్స్ వచ్చే వాళ్ళకి డ్రోన్లలో బాంబులు కొట్టారు. డ్రోన్స్ టెక్నాలజీ ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చారు. అండ్ వాళ్ళు ఈ పెట్రోల్ బాంబులు, ఇవాళ పెట్రోల్ బాంబులు వాడారు అక్కడ. ఇప్పుడు పెట్రోల్ బంకులు అన్నిటిలో ఈ పెట్రోల్ విరివిగా బయట ఇవ్వడం అనేది, విడిగా పెట్రోల్ ఇవ్వడం అనేది మొత్తం ఆపేసింది గవర్నమెంట్. చాలా చర్యలు తీసుకుంటారు ఇమీడియట్లీ. దీనికి సపరేట్ SOP ఉంటుంది, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీడ్యూర్స్ అంటారా. కేంద్ర బలగాలు ఏం చేయాలి, రాష్ట్ర పోలీసులు ఏం చేయాలి, వీటికి స్టాండర్డ్ ప్రొసీజర్స్ ఉంటాయి. బట్ ఎట్ ద సేమ్ టైం బయట నుంచి వచ్చే ఫోర్సులు ఎలా వీళ్ళని ప్రొవోక్ చేస్తాయి అనేది మనకు తెలియదు. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని పొలిటిసైజ్ చేసే అవకాశం ఉంటుంది. నాకు డౌట్ వస్తుంది. 2 నెలల క్రితం జరిగింది, మీతో మనం ఇందాక ప్రస్తావన చేశా, మాథ్యూ వాండెక్. వాడు ఇక్కడి నుంచి మణిపూర్ నుంచి వెళ్ళి మయన్మార్లో ఏదో ఒక కుట్రకు సంబంధించి ఏదో చేస్తున్నాడు, పట్టుబడ్డాడు. ఆయన గురించి సెర్జియో గోర్ వెళ్ళటం, అజిత్ దేవల్ గారి కళ్ళ వెళ్ళపట్టడం, ఇవన్నీ చూసాం. అది బయటికి గోరు వచ్చాడు, అడిగాడు కదా అని చెప్పేసి ఆ రోకెట్ పోటుని ఎలా వదిలేస్తారు, వదలలేదు. ఇప్పుడు అదేమన్నా దీనికి కనెక్ట్ అయి ఉంటుందా? ఎందుకంటే క్రిస్టియన్ స్టేటే ప్రధాన ఎజెండాగా కనిపిస్తుంది నాకైతే. కరెక్ట్. మణిపూర్ కానివ్వండి, ఇప్పుడు మణిపూర్, నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్ అండ్ ఇప్పుడు మేఘాలయ, ఈవెన్ మిజోరాం, క్రిస్టియన్ పాపులేషన్ ఎక్కువ వీటన్నిటిలో. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు వీళ్ళు అడుగుతున్న డిమాండ్ చూడండి, ఇన్నర్ లైన్ పర్మిట్ అన్నారు. మీకు మణిపూర్లో అండి 2017లో ఇన్నర్ లైన్ పర్మిట్ ఇచ్చారు మణిపూర్కి. అంతకుముందు కేవలం అరుణాచల్ ప్రదేశ్కి, నాగాల్యాండ్కి, మిజోరాంకి ఉండేది ఈ ఇన్నర్ లైన్ పర్మిట్. మణిపూర్కి ఇన్నర్ లైన్ పర్మిట్ ఇచ్చారు 2017లో. ఏంటిది ఇన్నర్ లైన్ పర్మిట్ అంటే, ఎవరైనా సరే రెస్ట్ ఆఫ్ ద కంట్రీ, వేరే రాష్ట్రం నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ ఒక పర్మిషన్ తీసుకోవాలి. ఎన్ని రోజులు ఉంటున్నావు, ఏ పర్పస్ మీద వెళ్తున్నావు అని ఒక పర్మిషన్ ఆ పర్టికులర్ అథారిటీస్ నుంచి తీసుకోవాలి. అరుణాచల్ ప్రదేశ్కి ఉంది, నాగాల్యాండ్కి ఉంది, మిజోరాంకి ఉంది, గతంలో నుంచే చాలా రోజుల నుంచి ఉంది. మణిపూర్కి 2017లో ఇచ్చారు. ఎందుకు అని అంటే, మణిపూర్ ప్రజలు మాకు సపరేట్, మా దగ్గర బయట రాష్ట్రాల నుంచి వచ్చి మా దగ్గర సెటిల్ అవుతున్నారు, ఇక్కడే ఉంటున్నారు, మాకు రావాల్సిన ఉపాధి అంతా పోతోంది, మా ట్రైబ్స్కి అన్యాయం జరుగుతుంది అని ఇట్లాంటి ఏవో మాట్లాడేసరికి, కరెక్టే వీళ్ళకి ఇద్దామని చెప్పేసి 2017లో ఇన్నర్ లైన్ పర్మిట్ ఇచ్చారు. ఇన్నర్ లైన్ పర్మిట్ ఇచ్చిన తర్వాత గొడవ ఎక్కువైంది. యాక్చువల్లీ వాళ్ళ హక్కుల్ని మనం పరిరక్షిద్దాము అనుకున్నప్పుడే గొడవ మొదలైంది. ఆర్టికల్ 370 కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఆర్టికల్ 370 వాళ్ళకి స్వయం ప్రతిపత్తి ఇచ్చిన తర్వాత నేను సపరేట్ అన్ను ఒప్పుకున్నట్టు సెంట్రల్ గవర్నమెంట్, మీరు సపరేట్, అవును కరెక్టే, మీకు ప్రత్యేకంగా మిమ్మల్ని చూస్తున్నాము అన్న వెంటనే, నేను ప్రత్యేకం నీతో కాదు, సమానం ఇమ్మీడియట్లీ. సో యాక్చువల్లీ చాలా వరకు ఇది అపీజ్మెంట్ ఎప్పుడు కూడా అట్లాగే ఉంటుంది సార్. ఎనీ నువ్వు కమ్యూనిటీని అప్యూజ్ చేసినా, లేకపోతే ఒక మతాన్ని అప్యూజ్ చేసినా, ఎవరినైనా సరే, మీరు ప్రత్యేకం అండి, మిమ్మల్ని ప్రత్యేకంగా చూస్తున్నాము అన్న ప్రతిసారి మేము ప్రత్యేకం, మాకు ఇది కావాలి, మా ప్రత్యేకం ఇది కావాలి, మాకు ప్రత్యేకం, మాకు ఇది కావాలి, ఇవన్నీ లెక్కలు వస్తాయి. సో ఆ ప్రత్యేకత అనేది సమస్య. ఈ మోదీ గవర్నమెంట్ కూడా తప్పు చేసింది. 2017లో వాళ్ళకి ఇన్నర్ లైన్ పర్మిట్ ఇచ్చారు, తర్వాత ఇప్పుడు గొడవ నడుస్తుంది. ఇప్పుడు మణిపూర్ నుంచి ఏమైంది, మేఘాలయకు వచ్చింది. మేఘాలయ అడుగుతుంది మాకు ఇన్నర్ లైన్ పర్మిట్ కావాలని. మేఘాలయ అడుగుతుంది మాకు ఇన్నర్ లైన్ పర్మిట్ కావాలని.
ఇవాళ చూస్తుంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్నిటికంటే కూడా త్రిపురకు ఒకదానికి లేదు ఇన్నర్ లైన్ పర్మిట్. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో అస్సాం ఒకటే మనం ఫ్రీగా మూవ్ అవ్వాల్సింది, మరి మిగతా అన్ని ప్లేసుల్లోకి ఈ సమస్య ఉంది. అగర్తల పాపులేషన్ 4 లక్షలు సార్, చిన్నది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ మేఘాలయతో ఇంకో సమస్య ఏంటంటే సార్, మేఘాలయకి బంగ్లాదేశ్ బార్డర్ ఉంది. అవును. సో ఇప్పుడు బంగ్లాదేశ్ బార్డర్ మేఘాలయకు ఉంది అని అంటే రేపు పొద్దున ఇప్పుడు మేఘాలయలో అన్రెస్ట్ ఉంది అని అంటే సమస్య పెరుగుతుంది. ఇటు మేఘాలయ, అటు మణిపూర్, అటు నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ మీద చైనా ఎప్పటి నుంచో కన్నేసే ఉంది. అసలు మాదే అరుణాచల్ ప్రదేశ్ అంటారు వాళ్ళు. సో అటు అరుణాచల్ ప్రదేశ్ మీద చైనా, ఇటు కింద నుంచి చూస్తేనేమో మయన్మార్ ఎఫెక్ట్ తోటి మణిపూర్, ఇటు బంగ్లాదేశ్ ఎఫెక్ట్ తోటి మేఘాలయ. సో మోస్ట్ అందుకే ఫస్ట్ నేను మాట్లాడేటప్పుడు వరీసమ్ ఫ్యాక్టర్ ఇది అని అన్నాను. ఎక్కడ అన్రెస్ట్ జరిగినా పర్వాలేదు, బట్ ఈశాన్య రాష్ట్రాల్లో, కాశ్మీర్ లో, లదాఖ్ లో అన్రెస్ట్ ఉండకూడదు. బార్డర్ ఏరియాస్ లో ఉండడం చాలా ప్రమాదం. ఇది వాంటెడ్ గా అండ్ పర్పస్ఫుల్ గా. నాకు ఎందుకు ఇక్కడ మళ్ళీ డాట్స్ కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నా అంటే, నిన్న కానీ మొన్న కానీ బంగ్లాదేశ్ రంగపూర్లో ఒక రిటైర్డ్ టీచర్, హిందూ టీచర్ కుటుంబాన్ని నలుగురిని చంపేశారు. కరెక్ట్గా 2 రోజుల క్రితం చూడండి. కరెక్ట్. అంతకు 2 రోజుల క్రితం ఏమైంది, మయన్మార్లో బుద్ధిస్ట్ ష్రైన్ మీద, వాళ్ళు చాతుర్మాసంలో ఉన్నారు బౌద్ధ భిక్షువులు, ష్రైన్ మీద అక్కడి గవర్నమెంట్ చేత బాంబులు వేయించారు. 14 మంది చనిపోయారు. మన చుట్టుముట్టున్న దేశాల్లో ఒక ప్రెషర్ పెట్టి అక్కడి నుంచి కాన్సన్ట్రేషన్ భారతదేశం వైపు మళ్లించే ప్రయత్నం కూడా ఒకటి జరుగుతుంది. ఇవన్నీ డాట్స్ని కరెక్ట్ చేస్తే అర్థమవుతూ వస్తున్నాయి. ఇందులో ఎట్లా ఉంటుందంటే సార్, మనకు కార్డన్ ఎప్పుడు ఎట్లా చేస్తారంటే, ఒక గవర్నమెంట్ ఉందనుకోండి. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ తను అనుకుంటున్నటువంటి నిర్ణయాలు, తను ఏదైతే ఖచ్చితంగా తీసుకునేటువంటి నిర్ణయాలు కొన్ని ఉంటాయి, పాలసీస్ చేయడం, వాళ్ళకి ఎప్పుడు ఫ్రీ హ్యాండ్ ఉంటే ఎంత ఫ్రీ హ్యాండ్ ఉంటే అంత అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలరు ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ నేషన్. అవును. సో ఆ ఫ్రీ హ్యాండ్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఓ దగ్గర జంతర్ మంతర్ జరుగుతుంది, ఇంకో దగ్గర మేఘాలయ వస్తుంది, ఇంకో దగ్గర బార్డర్లో ఏదో ప్రెషర్ బిల్డ్ అవుతుంది, ఇంకో దగ్గర ఎక్కడి నుంచో శాంక్షన్స్ వస్తాయి, అక్కడెక్కడో ఆయిల్ సంక్షోభం వచ్చింది. మీకు ఇవన్నీ మనకు డైరెక్ట్గా కనిపించవు. ఎక్కడో టారిఫ్ వేస్తాడు అమెరికా. సో మీరు చూడండి, మోదీని దిగ్బంధించడం కోసం ఎన్ని ప్రయత్నాలు. ఓవైపు టారిఫ్ తోటి ఇబ్బంది పెడతాడు, ఇంకోవైపు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో వచ్చే క్రైసిస్ వల్ల అమెరికాకి నష్టం లేదు. మనం ఆ రోజున ఆడుకున్నాం. ఎవరికి నష్టము అని అంటే ఆ నష్టం ఎవరికైనా కలగచ్చు. యూరోప్ నష్టపోతుంది, లేకపోతే భారత్ నష్టపోతుంది, ఎవరన్నా నష్టపోవచ్చు. ఈ నష్టం నుంచి ఎలా లాభం పొందాలో తెలుసు డీప్ స్టేట్ కి, తెలిసినది డీప్ స్టేట్ కి, అమెరికాకి. సో అంటే ఇప్పుడు ఇంకోవైపు మీరు అన్నట్టుగా ఈ మణిపూర్ అయిపోయింది, మేఘాలయ. నువ్వు ఒక దగ్గర ఆపాను అనుకుంటున్నావేమో, ఇంకో దగ్గర నీకు వార్ ఫ్రంట్ క్రియేట్ చేస్తాను నేను. లదాఖ్ లో ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. అప్పుడు సోనం వాంగ్చుకే అక్కడ లదాఖ్ స్టేట్ హుడ్ కావాలని 1,00,000 మంది ఉంటారండి లదాఖ్ ఎంపీకి. ఓటర్లు 1,20,000 మంది ఓటర్లు సార్. ఇప్పుడు 1,50,000 అయి ఉంటారు. 1,50,000 ఓటర్లకి స్టేట్ హుడ్ అసెంబ్లీ ఇచ్చేయాలట. అసలు లదాఖ్ కి స్టేట్ హుడ్ ఏంటి? మొన్నటిదాకా కాశ్మీర్ విధించిన నిధులు రావట్లేదు, నాకు కష్టమైతుంది, యూనియన్ టెరిటరీ కావాలని అడిగినటువంటి లదాఖ్ ఇవాళ వచ్చేసి మాకు సపరేట్ మీరు అసెంబ్లీ ఇవ్వట్లేదు, మాకు స్టేట్ హుడ్ ఇవ్వట్లేదు అంటాడు. నీకు స్టేట్ హుడ్ ఇస్తే నువ్వు ఏం చేస్తావు మాకు తెలీదా? లా అండ్ ఆర్డర్ నీ చేతిలో పెట్టుకుంటావు, పెట్టుకుని ఆర్మీ మూవ్మెంట్స్ ని ఆపే ప్రయత్నం చేస్తావు. వెస్ట్ బెంగాల్ ఏం చేస్తుంది? అదే జరుగుతుంది. ఇంతకుముందు ఏం చేస్తుంది, ఇప్పుడు అదే. సో అట్లా అన్నమాట. సో అందుకే ఇవన్నీ ఇప్పుడు లదాఖ్ లో అన్రెస్ట్ వచ్చింది, దాన్ని ఏదో ఆపేస్తే అదే సోనం వాంగ్చుక్ వచ్చి కూర్చొని ఇక్కడ జంతర్ మంతర్ లో ప్రొటెస్ట్ చేస్తాడు. ఓకే, ఇక్కడ ఒక అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఇంకోవైపు మేఘాలయ, మణిపూర్, ఇటు కిందకు వస్తే సౌత్ నార్త్ అంటారు. సో ఒక పొలిటికల్ మనకు కనబడేదేమో ఒక లెక్క అయితే, చుట్టూ ఎన్ని పరిణామాలు జరుగుతున్నాయి మన చుట్టూ అనేది చాలా కీలకమైన విషయం. థ్యాంక్ యూ సాగర్. ఇవన్నీ హ్యాండిల్ చేస్తున్నది నరేంద్ర మోదీ కాబట్టి మేబీ దీని నుంచి ఓవర్కమ్ కావాలంటే మనం కోరుకోవాలి.